హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈజీగా క్విక్గా అయిపోయే సొరకాయ పల్లి కూరని ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను. మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి చూస్తున్నా ఈ సొరకాయ పల్లి కూర తయారు చేసే ప్రాసెస్. ఫస్ట్గా నేను ఇక్కడ హాఫ్ కేజీ అంటే 500 గ్రామ్ సొరకాయని తీసుకున్నానండి. ఆ సొరకాయని బాగా తొక్క తీసి నీట్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో 2.5 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసుకున్నానండి. ఈ పల్లీలని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత పల్లీలన్నీ బాగా వేగిపోయినాయి కదండి. ఇప్పుడు ఈ వేగిన పల్లీల్ని ఒక ప్లేట్లోని తీసి బాగా చల్లారనించాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాస్త వేడయ్యాక అందులో అన్ని పోపు సామాన్లు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఈ పోపు సామాన్లన్నీ కాస్త వేగాక ఇప్పుడు దీంట్లో 4 పచ్చిమిర్చిని ఇలా స్లైస్లా కట్ చేసి వేసుకున్నానండి. దీంట్లోనే 3 వెల్లుల్లి రెమ్మల్ని క్రష్ చేసి వేసుకున్నానండి. ఈ వెల్లుల్లి, పచ్చిమిర్చి వేగాక దీంట్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. ఈ ఆనియన్ అన్నీ కూడా ఆయిల్లో బాగా వేగిపోవాలండి. ఈ ఆనియన్ అన్నీ ఒక 2 నిమిషాలు ఆయిల్లో బాగా వేయించుకున్న తర్వాత మనము ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి సొరకాయ ముక్కలన్నీ కూడా ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. సొరకాయ ముక్కలు వేశాక ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా పసుపు పొడి, రుచికి తగినంత ఉప్పు, కొన్ని కరివేపాకు రెమ్మల్ని వేసుకోండి. ఇవన్నీ కూడా వేశాక ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇవన్నీ కలిపాక లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి బాగా ఉడికించండి సొరకాయ ముక్కల్ని. సొరకాయ ముక్కలు చాలా తొందరగా ఉడికిపోతాయండి. అందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. మనము ముందుగా వేయించి ప్లేట్లో వేసి పెట్టుకున్నాం కదండి పల్లీలు. ఆ పల్లీలన్నీ కూడా చల్లారిపోయినాయి. ఇప్పుడు ఈ పల్లీలన్నీ కూడా నేను ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పల్లీలన్నీ మిక్సీ జార్లో వేశాక దీంట్లోనే మనము 8 నుండి 10 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెమ్మలు, ఈ పల్లీల్ని కూడా బాగా మిక్సీ పట్టేసి పౌడర్లా చేసుకోవాలండి. చూడండి ఇక్కడ నేను పల్లీలు ఇంకా వెల్లుల్లిని ఇలా మిక్సీ చేసుకున్నానండి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే మన సొరకాయ కూడా 80% దాకా కుక్ అయిపోయిందండి. ఈ సొరకాయ ముక్కల్లో ఇప్పుడు 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1 టీ స్పూన్ దాకా కారం పొడి వేసి ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనము ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి పల్లీలు, వెల్లుల్లి, అవంతా కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పల్లీల పొడి వేశాక ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. మనము ముందుగానే సాల్ట్ వేసుకున్నాం కదండి, అందుకే ఒకసారి చెక్ చేసుకోండి. మీకు సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు దాకా వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించండి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీరని, సన్నగా కట్ చేసుకున్న పుదీనాని కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర, పుదీనా యాడ్ చేస్తే టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. అంతేనండి, మన సొరకాయ పల్లి కూర ప్రిపేర్ అయిపోయింది. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. చాలా హెల్దీ ఫుడ్ కూడా. ఈ సొరకాయ పల్లి కూర రైస్తో కానీ చపాతీతో కానీ సూపర్ కాంబినేషన్ అండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.